హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక్కొక్క రోజు పనులన్నీ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతాయండి. ఆ రోజు, ఈరోజు అంటే ఈరోజు 11 కల్లా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక రేపు మార్నింగ్ పనులన్నీ కొద్దిగా ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వటానికి ఈరోజు నేను ఏ పనులు చేసుకున్నానో, అంటే ఫ్రీగా ఉన్న టైంలో నేను ఏ పనులు చేసుకున్నానో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. అలానే మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. ఈ వీడియోకి నేను 500 లైక్స్‌నే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఫస్ట్ డేనే. మీరందరూ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వచ్చేస్తే, రేపు కొద్దిగా చికెన్ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. అందుకోసం ముందు చికెన్ని నీట్గా కడిగేసేసి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే నిమ్మరసం 2 వేసి శుభ్రంగా కలిపేసేసి ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాండి. ఒక 5-6 అవర్స్ తర్వాత ఈ చికెన్ తీసేసి ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. అందుకోసం ముందుగా ఈ చికెన్ మాత్రం శుభ్రంగా సాల్ట్ అలానే కొద్దిగా నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేయాలండి. పసుపు వేయటం అయితే కనుక ఇక మర్చిపోయాను. అంటే ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తాను. చికెన్ పచ్చడి కోసం అయితే కనుక ముందుగానే చికెన్ ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక పిల్లలైతే కనుక చికెన్ బిర్యానీ చేయమన్నారు. దానికోసం అంటే నేను తెప్పించిన చికెన్లో కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు తీసేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, నిమ్మరసం, కొద్దిగా గరం మసాలా వేసి మొత్తం వేసి కలిపేసేసి పక్కన పెట్టేస్తున్నాను. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. ఇదైతే కనుక ఒక 5-6 గంటలు శుభ్రంగా నానిన తర్వాత అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈవినింగ్ వాళ్ళకి చికెన్ బిర్యానీ చేయడానికి ఈ బాక్స్ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక తర్వాత విశాల్ అయితే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చికెన్ కర్రీ కావాలని చెప్పి నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. నాకు టైం కుదరక చేయట్లేదు. మార్నింగ్ టైం చికెన్ కర్రీ లంచ్ బాక్స్లో చేయడానికి కుదరదు కదా. అందుకని ఈరోజే చికెన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా మసాలా పేస్ట్ అంటే దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, లవంగాలు, అల్లం వెల్లుల్లి ఈ మొత్తం వేసేసి పేస్ట్ లాగా చేసి అది మొత్తం దీనికి పట్టించేసేసి ఈ ఒక్క బాక్స్ మాత్రం డీప్లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ చికెన్ కర్రీ ఒక్క హాఫ్ అన్ అవర్లో చక్కగా అయిపోతుంది. ఇక అప్పుడు వీటిని అయితే కనుక ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నెక్స్ట్ పని ఏంటి అంటే, నెక్స్ట్ ఇప్పుడు నేను చేసే ఈ పని కూడా రేపు మార్నింగ్ వీడియో తీయటానికే అంటే వీడియో పోస్ట్ చేయడానికే చేస్తున్నానండి. అది కూడా ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్ ఎవరో అడిగారండి, నాకు పేరు ఐడియా లేదు. ఇంట్లో పనులు చేసుకుంటూ నీరసంగా ఉన్నా లేదా బయటికి వెళ్ళి వచ్చినా సరే నీరసంగా ఉన్నా మీరు రీఫ్రెష్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి అడిగారండి. నేనైతే కనుక హెల్తీగా రీఫ్రెష్ అవ్వడానికి ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుంటారండి. అది కూడా దీంట్లో క్యారెట్, లెమన్, కీరా వీటిని చిన్న చిన్న ముక్కలుగా అంటే మీకు చూపించినట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కొద్దిగా చియా సీడ్స్ అలానే పుదీనా మొత్తం వేసేసుకొని ఇవి మునిగేటట్టుగా ఫుల్గా వాటర్ అయితే పోసేసుకుంటాను. ఇలా వాటర్ పోసేసి ఈ బాటిల్ని ఒక 6 అవర్స్ మాత్రం ఇలా పక్కన పెట్టేసి ఉంచుతాను. అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంట్లో పని ఎక్కువగా ఉంది ఈరోజు అనుకున్నప్పుడు పనులు స్టార్ట్ చేసే ముందు కానీ ఈ డ్రింక్ని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే కనుక పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదా బయట నుంచి ఇంటికి రాగానే ఇది ఒక చిన్న గ్లాస్ తీసుకొని తాగారు అంటే బాడీ మొత్తం చక్కగా రీఫ్రెష్ అయిపోతుందండి. అలసటంతా పోయి ఎంతో హ్యాపీగా ఉన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. ఫీలింగ్ కాదండి, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హెల్దీగా కూడా ఉంటారు నీరసం లేకుండా. ఒకసారి ఈ డ్రింక్ని మీరు ట్రై చేసి చూడండి. దీంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ అవసరం లేదండి. మనం ఎంతో అలసటగా ఉన్నప్పుడు ఇది ఒక గ్లాస్ తాగాము అంటే వెంటనే రీఫ్రెష్ అయిపోతామండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే నేను మార్నింగే రీఫ్రెష్ అవ్వడానికి ఇది కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇదైతే కనుక డైలీ ఫాలో అవుతూ ఉంటాను. అదేంటి అంటే ఇప్పుడు మీకు నేను చూపించేది బ్లాక్ కిస్మిస్ అండి. వీటిని రోజు నైట్ టైము 10 లేదా ఒక 11 కిస్మిస్ని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఒక చిన్న కప్లో వేసేసి దాంట్లో వాటర్ వేసేసి నైట్ అంతా అలా నీళ్ళల్లో వీటిని నానబెట్టేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒక్కసారి ఈ కిస్మిస్ వాటర్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఆ వాటర్ మాత్రం తాగేస్తానండి. తర్వాత ఈ కిస్మిస్ కూడా తినేస్తాను. ఇక డే మొత్తం చాలా ఎనర్జీగా ఉంటుందండి. నీరసం అనేది అస్సలు ఉండదు.
దీంట్లోనే ఒక బ్యూటీ టిప్ కూడా ఉందండి. ఈ వాటర్ తాగటం వల్ల అంటే ఒక 15-20 డేస్ ఇలా కంటిన్యూస్‌గా తాగుతూ ఉంటుంటే ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. మంచి కలర్ కూడా వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఈ కిస్మిస్‌ని కూడా అంటే బయటికి జాబ్ హోల్డర్స్ వెళ్తూ ఉంటారు కదా! ఆ టైంలో వాళ్ళకి నీరసంగా అనిపించినప్పుడైనా సరే కొద్దిగా చిన్న బాక్స్‌లో పెట్టుకొని బ్యాగ్‌లో పెట్టేసుకుంటే నీరసంగా ఉంది అనిపించినప్పుడు ఈ కిస్మిస్‌ని తీసుకొని తింటే కనుక ఒక 10-15 మినిట్స్‌లో మాత్రం రిఫ్రెష్ అయిపోతారు. ఇది కూడా ట్రై చేసి చూడండి. మార్నింగ్ 10:30 ఆ టైంలో పాలొచ్చినా సరే, ఇక ఎట్లనో ఆఫ్టర్‌నూన్ పనులు చేసుకుంటా కదా అని చెప్పేసి పాలు కూడా కాగబెట్టకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇక ఈవినింగ్ వీళ్ళు బిర్యానీ అడిగారు కదండీ! బిర్యానీలో కొద్దిగా నెయ్యి కూడా లేదు. ఇంట్లో అయితే కనుక కొద్దిగానే వెన్నపూస ఉంది. ఇప్పుడు వెన్నపూసని కరగపెట్టేస్తూ ఒక పక్కన పాలు కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఈ 2 పనులు అయ్యేలోపు ఇక మిగతా పనులనేవి అంటే రేపొద్దున పిల్లలకి స్నాక్స్‌కి కానీ లేదా మార్నింగ్ లంచ్ బాక్స్‌కి కానీ కావాల్సినవి ముందుగా ఇప్పుడే నీట్‌గా రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. ఈ పచ్చిశనగకాయలు చాలా హెల్తీ ఫుడ్ అండి. వీళ్ళకి అంటే మంత్లీ ఒక 2 ఆర్ 4 టైమ్స్ మాత్రం ఇవి ఉడకపెట్టేసి అంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టి ఇచ్చేస్తాను. ఇప్పుడు వీటిని కడగాలని చాలా వాటర్ వేస్ట్ అవుతాయి. అందుకని ముందుగానే వాటర్‌లో వేసేసి నానబెట్టేస్తున్నాను. అంటే మట్టి మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఒక 15-20 మినిట్స్ తర్వాత వీటిలో అయితే గనక కడిగేస్తాను. ముందు నేను ఇంట్లో చేతి నిండా ఉంచుకునేవి ఏవి అంటే ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలండి. ఇవి మాత్రం మన ఇంట్లో ఎప్పుడూ ఫుల్‌గానే ఉంటాయి. అంటే వీళ్ళకి లంచ్ బాక్సెస్‌లోకి గబుక్కున ఇంట్లో కూరగాయలు లేవు అని అనుకున్నప్పుడు మాత్రం ఈ మూడిటిని తీసేసి వండేస్తూ ఉంటాను. అందుకని వీటినైతే గనక ముందుగా తెప్పిచ్చేసి ఉంచుకుంటాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా మార్నింగ్ తెప్పించుకున్నాను. అంటే రేపు వంట చేయటానికి. రేపు మార్నింగ్ చికెన్ కర్రీ చేస్తా కదా! రేపు ఈవినింగ్ టైంలో కూడా పనికొస్తాయిలే అని చెప్పేసి ముందుగానే ఈ చిక్కుడుకాయలని శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. రేపు వంట చేసుకునేటప్పుడు వీటిని తీసి కొద్దిగా సాల్ట్ వాటర్‌లో కడిగేసేసి వండుకుంటే కొద్దిగా ఈజీగా అంటే అప్పుడు ఆ టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా పని అనేది అయిపోతుంది. అంటే రేపు మార్నింగ్ వంట చేసుకోవడానికి కానీ లేదా ఎల్లుండి వంట చేసుకోవడానికి కానీ ఈ వెజిటేబుల్స్ని ముందుగానే కట్ చేసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలాంటి పనులైతే కనుక చక్కగా చేసుకోవచ్చు. అంటే బెండకాయలు కడగటం కానీ లేదా క్యాలీఫ్లవర్ కట్ చేసుకోవటం ఇలా చిక్కుడుకాయలు ఒలిచి ముందుగానే పెట్టుకోవటం ఇలాంటి పనులైతే కనుక చక్కగా ముందే చేసేసుకుని పెట్టేసుకుంటే అప్పుడు వంట చేయటానికి ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీ అవుతుంది. ఈ సీజన్‌లో క్యాలీఫ్లవరు అలానే చిక్కుడుకాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా! క్యాలీఫ్లవర్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇంత కర్రీ అయితే గనక మాకు ఎక్కువే అవుతుంది. అందుకని ఒక హాఫ్ కర్రీ చేసి ఒక హాఫ్ పచ్చడి పెడదాము అనుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా బావుంటుందండి. ఒకవేళ నేను పెట్టేటప్పుడు నేను ఫ్రీ అయితే కనుక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇవి కూడా రేపు ఈవినింగ్ అంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి. కొద్దిగా యాపిల్, బనానా అలానే ఇది దానిమ్మ ఉన్నాయి కదా! వీటిలతో ఫ్రూట్ సలాడ్ చేద్దాము అని చెప్పేసి ముందుగానే దానిమ్మలైతే కనుక ఒలిచి పెట్టేసుకున్నాను. మళ్ళీ రేపు ఆ టైంలో అంటే ఫ్రూట్ సలాడ్ చేసే టైంలో యాపిల్స్ కట్ చేసి మళ్ళీ ఈ దానిమ్మని శుభ్రంగా ఇలా ఒలవాలి అంటే ఒక 10-15 మినిట్స్ టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని ఎలాగో ఈ పనులు స్టార్ట్ చేశా కాబట్టి దానిమ్మలను కూడా చక్కగా ఒలిచి అంటే రేపు ఈవినింగ్‌కి ముందుగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇక వీటిలైతే కనుక ఆ ప్లేసెస్‌లో పెట్టేసి ఇక్కడ కొద్దిగా క్లీన్ చేస్తే సరిపోతుంది. వీటిలైతే కనుక కవర్స్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇప్పుడు కడగను. రేపు మార్నింగ్ ఏమన్నా వంట చేసేటప్పుడు కావాలి అనుకుంటే కనుక అప్పుడు సాల్ట్ వాటర్‌లో వేసి కడిగేసేసి వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఈ కూరగాయల వేస్ట్‌ని అయితే గనక నేను బయట డస్ట్‌బిన్‌లో పడేయనండి. ఒక కవర్‌లో వేసేసి అలా ఉంచేస్తాను. చక్కగా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన దాన్ని నేను కంపోస్ట్‌గా యూజ్ చేస్తానండి మొక్కలకి. మీకు చాలా వీడియోస్‌లో చూయించాను కదా! దానికోసమే ఇప్పుడు వీటినైతే గనక పక్కన పెట్టేస్తున్నాను.
ఈ దానిమ్మ గింజలు కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. రేపు ఫ్రూట్ సలాడ్కి. అలానే ఈవినింగ్ పిల్లలు పెరుగన్నంలో కూడా తింటారండి, నేను కూడా తింటాను. పెరుగన్నంలో దానిమ్మ గింజలు చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా అంటే ఈ దానిమ్మ గింజలో కొద్దిగా జీడిపప్పు ఫ్రై చేసుకున్నా కూడా అంటే పెరుగన్నంలోకి బాగుంటుంది. మార్నింగ్ నెయ్యి కాచా కదా, ఆ నెయ్యిని కూడా ఇలా ఒక బాక్స్లో తీసేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ బిర్యానీ అన్నా కదా, దాంట్లోకి ఫస్ట్ టైం అనుకుంటా నెయ్యి చాలా తక్కువ వచ్చింది, వెన్నపూస కొద్దిగానే ఉంది కదా. ఇది కూడా బాక్స్లో పెట్టేసేసి ఇక పక్కన పెట్టేసి నెక్స్ట్ పని అనేది అంటే ఇందాక పచ్చిశనక్కాయలు నీళ్ళల్లో వేసి అలా నానబెట్టేసా కదా, మట్టి మొత్తం నానిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆ పని అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను. ఇది అంటే ఇవి 2-3 సార్లు కడిగేసేసి ఇక పక్కన పెట్టేస్తాను. రేపు మార్నింగ్ డైరెక్ట్గా చక్కగా కుక్కర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టేసి ఇవ్వటమే. ఈరోజు ఈవినింగే ఇస్తా వీళ్ళకి. అవును, మీ న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి? మీరు న్యూ ఇయర్కి స్టార్ట్ చేసిన పనులేంటో నాతో షేర్ చేసుకుంటారా? నేనైతే కనుక లాస్ట్ టైం వీడియో కూడా పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా సరే నా న్యూ ఇయర్ ప్లానింగ్స్ తెలుసుకోవాలన్నా లేదా వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పనులు చేయటం స్టార్ట్ చేయకపోతే అసలు పనులు ఏమీ కనిపించవండి ఇంట్లో. కానీ పనులు ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దాము అని చేస్తే కనుక ఒక పని తర్వాత మరొక పని కనిపిస్తూనే ఉంటుంది. పనులు కూడా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయినా సరే ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మాత్రం ముందు మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. నాకొక అలవాటు ఉందండి, నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంటే టీవీ కూడా ఆన్ అయ్యే ఉంటుంది. అంటే నాకు నచ్చిన సాంగ్స్ వింటూ చక్కగా పనులు హ్యాపీగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పటి వరకు రేపు చేసుకోవాల్సిన పనుల్ని ఈరోజే చాలా వరకు కంప్లీట్ చేసుకున్నానండి. పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ఇల్లు మొత్తం ఒక్కసారి నీట్గా ఊడ్చేసుకొని భోంచేస్తే కనుక ఇప్పటి వరకు పనులన్నీ పూర్తయిపోయినాయి కదా. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఆ పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ లోపల నేను ఇక ఒక 2 అవర్స్ లేదా 1.5 అవర్ రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకునే ముందు కూడా ఇంకొక చిన్న పని ఉందండి. అదేంటి అంటే మార్నింగ్ నేను 5:30 కల్లా బట్టలు ఆరేసాను. మళ్ళీ 10కి కూడా వేరే బట్టలు ఉండి అవి కూడా వాషింగ్ మిషన్లో వేసి ఆరేసాను. ఇప్పుడు ఆ బట్టలని తీసుకొచ్చి ఫోల్డ్ చేసి పెట్టేశాను అంటే కనుక ఇప్పటి వరకు పనులన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ బట్టలు తీసుకొచ్చి ఫోల్డ్ చేద్దాము అని చెప్పేసి ఆ పని అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ తొందరగా లేచినా సరే ఎన్ని పనులు చేసుకున్నా ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ రెస్ట్ తీసుకుంటే మాత్రం వెంటనే మళ్ళీ రీఫ్రెష్ అవ్వచ్చు. నేనైతే కనుక నాకు మార్నింగ్ లెగటం ఎంత అలవాటో ఆఫ్టర్నూన్ అంటే 2 తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకోవడం కూడా అంతే అలవాటు. ఇక రెస్ట్ తీసుకోకపోతే కనుక ఇక మిగతా పనులు అనేవి చేయలేను. అందుకని పనులన్నీ త్వరగానే కంప్లీట్ చేసుకొని 2 to 3 లేదా 3:30 వరకు నేను రెస్ట్ తీసుకోవటం నాకు అలవాటైపోయింది. మార్నింగ్ అయితే కనుక ఇంట్లో వాళ్ళు ముగ్గురు, ఒకళ్ళేమో చికెన్ పచ్చడి అడిగారు, ఇంకొకళ్ళేమో చికెన్ బిర్యానీ అడిగారు, ఇంకొకళ్ళు చికెన్ కర్రీ అడిగారు. ఇష్టాలు అనేవి వాళ్ళకే ఉంటాయి. అంటే సపరేట్గా మనకి ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో మదర్స్కి కానీ ఎటువంటి ఇష్టాలు ఉండవు అనుకుంటున్నాను నేనైతే కనుక. వాళ్ళకి ఏవి ఇష్టమో అవే చేసి పెడుతూ ఉంటాం కదా. ఏ రోజైనా సరే నాకు ఈ కర్రీ ఇష్టం, ఈ స్వీట్ ఇష్టం, ఈ డ్రింక్ ఇష్టం అని ఎప్పుడైనా మనం చేసుకున్నామా? నాకు తెలిసైతే కనుక మనం అలా చేసుకోము. అంటే మనకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇది చేసుకొని తినాలి అని చెప్పి. ఫైనల్గా ఏంటి అంటే ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టమో అది మాత్రం చక్కగా చాలా ఇంట్రెస్ట్గా మాత్రం చేసి పెడుతూ ఉంటాం కదా. అంతెందుకు దేవుడు పూజ చేసుకునేటప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటాం. కానీ మనకు సంబంధించిన ఏ కోరిక కోరుకోం కదా. మనకు సంబంధించిన అంటే పర్సనల్గా నాకు ఇది కావాలి అని మాత్రం కోరుకోము. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి అంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మాత్రం మనకి సరిపోతుంది. మన గురించి ప్రత్యేకంగా కోరుకోవక్కర్లేదు. వాళ్ళు చక్కగా ఏదైనా ఇష్టంతో తిన్నా లేదా వాళ్ళు మంచిగా ఉన్నా సరే అంతకంటే సంతోషించే వాళ్ళు, ఇంతకంటే మనం హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఇంకా మనకి ఎక్కడా ఉండవు అనుకుంటా నేను. నా ఫ్యామిలీతో పాటు మన అనుకునే వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారన్నా సరే నాకు అలానే అనిపిస్తుందండి. ఈ విషయం నేను మీ గురించే చెప్తున్నాను. నాకు కొద్దిగా ఓపిక లేకపోయినా సరే, ఇంట్లో కొద్దిగా పనులు ఎక్కువైనా సరే, వీడియో తీయడానికి కుదరకపోయినా సరే మీరు ఎదురు చూస్తూ ఉంటారు మన వీడియోస్ కోసం అని చెప్పేసి ఓపిక చేసుకొని చక్కగా నేనైతే కనుక వీడియోస్ తీయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు పెట్టే కామెంట్స్ ఉంటే చూసారా, అవి చూస్తే మాత్రం నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడే నేను చేసుకునే పనులతో వీడియో స్టార్ట్ చేయాలనే మంచి బూస్టింగ్ మాత్రం మీ మెసేజెస్తో నాకు వస్తుంది.
ఇక తర్వాత మార్నింగ్ 11 నుంచి కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూ ఉన్నా కదా, ఫోన్లో అయితే కనుక ఛార్జింగ్ అయిపోయింది. యూట్యూబ్ వర్క్ ఉంటే ఎక్కువగా నేను ఫోన్లోనే చాలా ఈజీగా చేసేసుకుంటాను. కానీ ల్యాప్టాప్లో పని చేసుకోవాలి అనుకుంటే కనుక ఫోన్లో 1 అవర్లో అయిపోయే పని దీంట్లో నాకు 1.5 అవర్ పైనే పడుతుంది. ఇప్పటి వరకు తీసిన వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలి కదా, ఆ వర్క్ అయితే కనుక నేను ఫోన్లోనే చేసేసుకుంటాను, ఈజీగా ఉంటుంది. కానీ ఈ వీడియోకి థంబ్నెయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా, అదైతే కనుక ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం ఒక 10 to 15 మినిట్స్లో అని చెప్పేసి ఈ వర్క్ అయితే కనుక ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఈ యూట్యూబ్ వర్క్ అనేది పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత అస్సలు ఆ పని అనేది చేయనండి. వాళ్ళ పనులు చేయటానికే సరిపోతుంది. ఇంకా ఒకవేళ వాయిస్ ఇవ్వాలన్నా సరే, ఎడిటింగ్ చేయాలన్నా సరే నైట్ 10 తర్వాత నేను ఆ పని అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎక్కువగా నైట్ టైం చేయను, కానీ ఇలాంటప్పుడు అంటే పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక 10 తర్వాతే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను. ఇక ఇప్పటివరకైతే కనుక పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక, అంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీలైతే కనుక సండే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. అన్నట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.